జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రాహుల్ గాంధీ పోయి ఏకంగా యోగి ఆదిత్యనాథ్ గారి చేతిలో పడతాడు. సరే, ఎందుకో ఏమి జరిగిందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? అసలు ఈ రాహుల్ గాంధీ గురించి చెప్పి 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 నాకే విసుగొస్తుంది. రాహుల్ గాంధీలో ఎన్ని కోణాలు ఉన్నాయో వాటన్నింటి గురించి ఇప్పటికే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేసిన. కానీ ఈ రాహుల్ గాంధీ ఆగడాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి, అవునా కాదా? నిజం చెప్పాలంటే ఈ రాహుల్ గాంధీ ఒక దేశద్రోహి కంటే ఎక్కువగా ప్రవర్తిస్తున్నాడు. నిజానికి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తిండి తింటా, ఈ దేశంలో సర్వ సుఖాలు అనుభవిస్తా కూడా ఈ దేశం గురించి విదేశాలలో అసహ్యంగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు అంటాలే. ఆలోచించండి మీరే. ఈ దేశ గౌరవాన్ని అవమానించే విధంగా విదేశాల్లో మాట్లాడడాన్ని ఏమంటారు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పేసి చూడడాన్ని ఏమంటారు? భారతదేశంలో ఏది ఇప్పుడు ఆ నేపాల్లో కదా వచ్చినట్టు జెడ్ ఉద్యమం రావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళని ఏమంటారు? అసలు ఇవన్నీ కాదయ్యా. హిందువులు హింసాత్మకవాదులు, హిందువులు అరాచకవాదులు, హిందువులు ఎందుకు కూడా పనికిరాని వాళ్ళంట నిండు పార్లమెంటు సభలో ఈ రాహుల్ గాంధీ నోటుకు వచ్చేట్టు మాట్లాడినాడు. హిందువులు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారని చెప్పి మాట్లాడినాడు, అవునా కదా? నేనేమైనా తప్పు చెప్తున్నానా? వాస్తవా కాదా? ఉచ్చ నీచాలు మర్చిపోయి తన ఓటు బ్యాంకు కోసం, తన పార్టీకి ఓట్లేసేటటువంటి కొన్ని వర్గాల కోసం మొత్తం హిందూ సమాజాన్ని దూషించినాడు. పార్లమెంట్లో ఒక దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ చూడవా? వాటి గురించి మాట్లాడుకోవా? అప్పటికి హిందూ సమాజాన్ని ప్రపంచం ముందు నువ్వు ఏం చేయాలనుకున్నట్టు? దానికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడు? నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తా. నేను ఈ జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడిని అని చెప్పేసి 2019 ఎన్నికల్లో చెప్పుకొని అంతా కూడా తిరిగినాడు, అవునా కాదా? మరి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆ పనులేంది? ఏందంటాలే, నువ్వు నేను బ్రాహ్మణుడిని అని చెప్పేసి జంధ్యం సొక్కా మీద పైన వేసుకొని మరి తిరిగినావు కదా, బిళ్ళపు దొబ్బుతా. మరి నువ్వు హిందూ అయితే అప్పటికి నువ్వు ఏ లెక్కలేక వచ్చావు? నువ్వు హింసాత్మకవాదివా? నువ్వు అరాచకవాదివా? నువ్వు ద్వేషంతోనూ అసూయతోనూ రగిలిపోయేవాడివా? మరి దానికి సమాధానం చెప్పు. రాహుల్ గాంధీ నిజంగా జంధ్యం వేసుకుని తిరిగే బ్రాహ్మణుడైతే రాహుల్ గాంధీకి గాయత్రి మంత్రం పఠించడం వచ్చా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ గాయత్రి మంత్రం అనేది చాలా మంది హిందువులకు తెలుసు అన్నమాట. కానీ ఈయనకు అది తెలుసా? అసలు గాయత్రి మంత్రం అనేటటువంటి ఒక మంత్రం ఉందన్న విషయమైనా ఈ రాహుల్ గాంధీకి తెలుసా? ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఈ ఎన్నికలప్పుడు తప్ప ఎప్పుడు కూడా ఈ రాహుల్ గాంధీ నేను హిందువును అని కానీ లేదా నేను బ్రాహ్మణుణ్ణి అని కానీ చెప్పుకున్నాడు ఎప్పుడైనా కూడా? అసలు ఇక్కడ ఇంకొక జోక్ ఏంటంటే, రాహుల్ గాంధీను నీది ఏ కులం అని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ అడిగితే అందుకు సమాధానం చెప్పలేనటువంటి రాహుల్ గాంధీ ఆ ప్రశ్న వేసి, ఏది నా కులం అడిగి నన్ను అవమానించారని చెప్పేసి బీజేపీ ఎంపీల మీద తిరగబడి విమర్శలు చేశారు. ఏకంగా ఈ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కూటమి పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా నోటుకొచ్చేట్టు మాట్లాడారు, నువ్వు ఎట్లా అడుగుతావు అసలు కులం అని చెప్పేసి. మరి దేశంలో కులగణన జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున చాటింపేసి మరి ఈయన మాట్లాడినాడు, అవునా కదా? మీకు తెలుసు కదా. కానీ ఆయన కులం ఏందో అడిగితే మాత్రం చెప్పడం. అదేంది అది? ఇక్కడ ఒక మాట మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళ నానమ్మ ఎవరు, ఇందిరాగాంధీ గారు, ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునేది. ఆయన పేరు వచ్చేసి ఫిరోజ్ జహంగీర్ గాంధీ. కానీ నేను గాంధీజీ ఫాలోవర్ను కాబట్టి ఆయన మీద అభిమానంతో నేను గాంధీ అని పెట్టుకుంటానని చెప్పేసి ఆ డి అనే దాన్ని తీసేసి ది అని పెట్టుకున్నాడు అనమాట, ఫిరోజ్ జహంగీర్ గాంధీ అనేసి. చాలా మంది ఇతను అసలు పార్సీ కాదు, ఇతను ఒక ముస్లిము, అతని పేరు ఫిరోజ్ జహంగీర్ ఖాన్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మీరు కూడా వినుంటారు. సరే, అలాంటప్పుడు ఈయన ఏమవుతాడు అంటే, ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారి తండ్రి గారి పేరేంది? రాజీవ్ గాంధీ, అంతే కదా? మరి ఆయన ఏమవ్వాలా? పార్సీ అవ్వాలా, లేదా ఇంకొక విధంగా చూసుకుంటే ముస్లిం అవ్వాలా. కానీ ఎటు కాకుండా ఈయన బ్రాహ్మణుడు ఎటైనాడు? అట్టన సరే, అమ్మగారి తరఫున వచ్చిందా అంటే సోనియా గాంధీ గారేమో ఇటలీ నుంచి వచ్చినారు, ఆమె ఏమో క్రిస్టియన్. మరి ఎట్లయినా బ్రాహ్మణుడైనాడు? దానికి సమాధానం ఏమన్నా ఉండదా? ఉండదు. సరే, ఇదంతా వదిలేయండి. వచ్చే సంవత్సరం జరగబోయేటటువంటి ఈ కులగణనలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ తన కులాన్ని అయితే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రాహుల్ గాంధీ ఏం చెప్తాడో ఈ ప్రపంచానికి తెలుస్తుంది అనమాట. చూద్దాం అప్పుడైనా ఏం చెప్తాడో. హిందువులు ఈ మధ్యనే తమ మధ్యన ఉన్నటువంటి ఈ అంతరాలన్నింటినీ కూడా తొలగించుకుంటా పండగలను, ఉత్సవాలను కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకుంటా ఉండడం ఈ రాహుల్ గాంధీకి ఎంత మాత్రం కూడా నచ్చడం అంటే నచ్చడం లే. ఎందుకంటే వీళ్ళలో ఐక్యత అనేది పెరిగితే వీళ్ళ పప్పులు ఉడకవన్నమాట. అది ప్రాబ్లం ఇప్పుడు. అందుకే ఈ కులగణన అయితే తీసుకువచ్చాడు. సరే, ఢిల్లీలో ఉన్నటువంటి కోట్లా రోడ్డులో
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని అయితే నిర్మించినారు. అర్థమవుతుందా? సరే, ఈ సంవత్సరం జనవరి 15వ తారీఖున రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని అయితే ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఈ రాహుల్ గాంధీ ఒక పనికి మాలినటువంటి ప్రసంగం చేసినాడు. సరే, ఈ మాట ఎందుకని నేను కూడా చెప్తా. ఈ ప్రసంగంలో రాహుల్ గాంధీ మాట్లాడతా దేశంలో మన భారతదేశంలో మతతత్వ శక్తుల బలం అయితే పెరుగుతుందంట. 24 గంటలు గ్రూప్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు చేసేది వీళ్ళు. ఇప్పుడు కొంతమందిని నెత్తిని పెట్టుకొని ఊరేగేది వీళ్ళు మాట్లాడేది ఇంకెవరినో మాట్లాడతారు. దేశంలో మతతత్వ శక్తుల బలం పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘులు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాయి అని చెప్పి మాట్లాడినాడు. 60 సంవత్సరాల పాటు వీళ్ళు ఓయమ్మ ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టిన వీళ్ళు భారతదేశాన్ని కాంగ్రెస్ వాళ్ళ మీరు మర్చిపోయినారు ఆ విషయాన్ని. ఓయమ్మ ఆడబట్టా కూడా విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు, దీనమ్మ కొడుకు రోడ్లు, ఫెసిలిటీస్, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మామూలుగా ఉన్నాయి మన దేశంలో. మోడీ వచ్చి దేశాన్ని నాశనం చేసేసినాడు. వీళ్ళు కదంటే దేశాన్ని అమెరికా కంటే ఇంకా ముందు నిలబెట్టిందే. మన దేశం తర్వాతనే కదా అమెరికా, చైనా ఇవన్నీ ఉనిందా. అసలు ఎకానమీలో కానీ, డెవలప్మెంట్లో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ మొత్తం ప్రతి ఒక్క ఫెసిలిటీని కూడా వీళ్ళు ఏ ప్రపంచ స్థాయిలో కదా వీళ్ళు తీర్చిదిద్దిందా. మన ఓడిది చెప్పుకోవడానికి ఒకరవన్నా ఉండాలా. ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో ఆక్రమిస్తున్నాయి అని చెప్పి మాట్లాడినాడు. అవునా? ప్రతి వ్యవస్థలోకి ఈ మతతత్వ శక్తులు దూరిపోతున్నాయి. తమ భావజాలాన్ని ప్రజలకు ఎక్కించే పనిలో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో దేశాన్ని కలుషితం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినాడు. ఏం మాట్లాడాలి చెప్పండి. అందుకే నేను ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటుగా భారత రాజ్యం మీద కూడా పోరాటం చేస్తానంట. అతి దారుణమైన వ్యాఖ్యలన్నీ కూడా చేస్తాడు. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే సరే పోనీలే అనుకుందాం, కానీ భారత రాజ్యం మీద పోరాటం చేయడం ఏంది అంటే ఏంది అని ఉద్దేశం? ఈ దేశం మీద పోరాటం చేస్తున్నానని చెప్పా, అదే కదా అర్థమా? అంటే రాహుల్ గాంధీ అనుకోకుండానే తన మనసులో ఉండేటటువంటి మాటను బయటకైతే చెప్పేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఒక్కసారిగా బొగ్గుమనే బీజేపీ నేతలంతా కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావంట? జాతీయవాదులంతా కూడా ఈ రాహుల్ గాంధీను సోషల్ మీడియా వేదికగా దుమ్ము దులిపేశారు. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా క్వశ్చన్ చేశారు. కానీ ఈ రాహుల్ గాంధీ మాత్రం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కనీసం క్షమాపణలు కూడా క్షమాపణలు చెప్పడం అట్లా పక్కన పెట్టండి, కనీసం తన వ్యాఖ్యలను వెనక కూడా తీసుకోవాలా. దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఒక లాయర్ గారు రాహుల్ గాంధీ పైన కోర్టులో కేసు వేసినాడు. అది కూడా ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నో కోర్టులో. ఈ లాయర్ కేసు వేసినాడు కదా, ఓకే. ఈ రాహుల్ గాంధీ భారతదేశ సార్వభౌమాధికారాన్ని, అదేవిధంగా సమగ్రతను, ఐకమత్యాన్ని ప్రమాదంలో పడేసే విధంగా మాట్లాడినాడు. ఆయన వాక్ స్వాతంత్ర్యం హద్దులు దాటిపోయింది. అలాగే జాతీయ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఉన్నాయంటూ ఆ లాయర్ గారు నేరుగా కోర్టులో కేసు అయితే వేశాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీ కావాలనే ఉద్దేశపూర్వకంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మూలంగా ప్రజల్లో విధ్వంస భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిపక్ష నేతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా మాట్లాడుతున్నాడని చెప్పేసి గట్టిగా కంప్లైంట్ అయితే పెట్టాడనమాట కేసు. ఎన్నికల్లో పదే ఓడిపోతా ఈ రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నాడంట. ఆ లాయర్ మొత్తానికైతే కట్టగట్టి కోర్టులో తీసుకుపోయి కేసు అయితే వేశాడు. ఇక ఈ కేసును పరిశీలించేటువంటి లక్నో కోర్టు ఈ కేసును అక్టోబర్ 1వ తేదీ నుంచి విచారణ జరుపుతామని, వెంటనే ఈ కేసును నమోదు చేయాలని చెప్పేసి పోలీసులను ఆదేశించిందనమాట. అంటే ఈ కేసు విషయమై రాహుల్ గాంధీ ఖచ్చితంగా లక్నోకి అయితే రావాల్సి ఉంటుంది. ఈ రాహుల్ గాంధీను ఉత్తరప్రదేశ్ పోలీసులే డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రాహుల్ గాంధీ పొయ్యిలో పడినట్టు యోగి ఆదిత్యనాథ్ గారి చేతిలో పడినాడు. చెప్పాలంటే అడ్డంగా దొరికిపోయినాడు అనమాట. ఇక ఏం జరుగుతుందో కొన్ని రోజులు అయితే కానీ తెలియదు. అది విషయం అయితే మిత్రులారా, ఎవరైనా కానీ నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఎంత మాత్రం సహించకూడదు. తమాషా అదే ఏంది అదే. ఎవరినైనా ఏ స్థాయి వ్యక్తినైనా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. అది విషయం. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.